హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం సిఎంఎఫ్ అదేనండి మనం నథింగ్ బ్రాండ్ నుంచి బడ్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఇవి వచ్చేసి మనకు ప్రజెంట్ ఆఫర్లో అయితే ఉన్నాయి. ఇదివరకు అయితే 3000 లోపు అయితే ఉండేది. ప్రజెంట్ అయితే 2000 లోపు, అంటే అప్రాక్సిమేట్లీ మనకైతే ఒక 1800 లోపు అయితే మనకైతే వస్తున్నాయి. ఒకసారి అయితే వీటిని అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. బాక్స్ అయితే చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. దీని మీద చూసుకుంటే మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, 42 డెసిబుల్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. దాంతోపాటుగా 12.4 mm మనకైతే డ్రైవ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ వచ్చేసి సూపర్ సౌండ్ క్వాలిటీ పవర్డ్ బై డార్క్ ఆడియో సపోర్ట్ అయితే మనకు ఇందులో ఉందని చెప్పేసి చెప్తున్నారండి. ఇదే మనకు వేరే సోనీ ఉన్న మిగతా వాటిలో చూసుకుంటే ఇవి వచ్చేసి 5000 నుంచి 10,000 ఎబో అయితే ఉంటాయి. మనకైతే బడ్జెట్లో వస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ చూసుకుంటే మనకైతే లాంగ్ లైఫ్ ఉంటుందని అయితే మెన్షన్ చేస్తున్నారు. హెచ్డి మైక్స్ అయితే 4 హెచ్డి మైక్స్ అయితే ఉంటున్నాయని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసి అయితే ఉందన్నమాట. కనెక్టివిటీ చూసుకుంటే డ్యూయల్ డివైస్ ఒకటేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మన దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయనుకోండి, 2 మొబైల్స్ ఉంటే మనము ఇప్పుడు వాడుతున్న మొబైల్లో అదేవిధంగా మన సెకండరీ డివైస్లో ఒకటేసారి అయితే ఈ బడ్స్ అయితే కనెక్ట్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు అని దీని మీద అయితే మనకైతే మెన్షన్ చేసి ఉంది. ఇక్కడైతే డార్క్ ఆడియో సింబల్ అయితే ఇవ్వడం జరిగింది. పైన అయితే స్టిక్కర్ వచ్చింది. ఒకసారి అయితే దీన్ని ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఓకే, ఇది బాక్స్ అయితే మనకు చాలా అంటే చాలా ప్రీమియంగా నీట్గా ప్యాక్ చేసి ఉందన్నమాట. ఫస్ట్ అయితే మనకు హెడ్సెట్ వచ్చింది. ఇక్కడైతే ఏ టిప్స్ అయితే దీనికే ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. దీనికైతే పేపర్ అయితే ఏం పెట్టలేదు. నెక్స్ట్ బాటంలో చూసుకుంటే మనకు వారంటీ ఇన్ఫర్మేషన్ అని క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఇచ్చారు. ఇదంతా చదువుకోండి ఖాళీ ఉంటే. మనకు దీంట్లో కేబుల్ కూడా అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. మనకు ఇంట్లో ఉన్న ఛార్జింగ్ దాంతో పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒకసారి దీన్ని అయితే రేపర్ నుంచి తీసి చూద్దాం. ఇది అయితే మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా హ్యాండ్లీగా ఉంది. మనం టైంపాస్కు స్పిన్నర్ ఉంటుంది చూసారా, ఇలా తిప్పుతాం. దాని బదులుగా ఇది ఇలా తిప్పుకుంటూ కొంచెం టెన్షన్ ఫ్రీ అయితే అవ్వడానికి అయితే ఇది ఒక రోలర్ ఇచ్చారు. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. బాక్స్ ఓవరాల్ లుక్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి డిజైన్ అయితే కొంచెం ఇచ్చారనమాట, డాట్స్ లాగా నథింగ్ వాళ్ళు. దాంతోపాటుగా మనకైతే ఇక్కడ టైప్ సి పోర్ట్ ఛార్జింగ్తో వస్తుంది. దాంతోపాటు మనకైతే అక్కడ స్విచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి ఇక్కడ కనెక్ట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి మనకైతే ఒక లైట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఒకసారి బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకైతే బాక్స్లో అయితే బడ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. పై సైడ్ అయితే మనకైతే ఒక కవర్ అయితే రావడం జరిగింది. ఒకసారి దీన్ని అయితే రిమూవ్ చేసేద్దాం. బడ్స్ అయితే మనకు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన నథింగ్ బడ్స్ ఏ విధంగా అయితే ప్లేస్మెంట్ చేశారో వీటిని కూడా అదే విధంగా చేశారు. చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే ఉన్నాయండి. ఇవి అయితే 2 బడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి లోపలైతే మనకైతే సిఎంఎఫ్ బై నథింగ్ బ్రాండ్ నుంచి వీళ్ళు సబ్ బ్రాండ్ అయితే తీసుకొని మనకైతే యాక్సరీస్ అయితే తయారు చేస్తున్నారండి. క్వాలిటీ మాత్రం అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒకసారి అయితే దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం. ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఇది ఆడియో ఏ విధంగా వస్తుందో మీకు అయితే చెప్తాను. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక మైక్ ఉంది, ఇక్కడ ఒక మైక్ ఉంది, ఇక్కడ ఒక మైక్ ఉంది, ఇక్కడ ఒకటి. దీనికైతే చాలా 1 2 3 4 మైక్స్ అయితే వీళ్ళు అన్న విధంగానే 4 మైక్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకైతే క్వాలిటీ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చాలా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకసారి అయితే కనెక్ట్ చేసి చూద్దాం ఏమైనా వస్తుందో. దీన్ని ఒకసారి బాక్స్లో పెట్టి కనెక్ట్ చేయాలనుకుంటా. మేబీ ఇటు, ఇది ఇటు. ఓకే, మనం బాక్స్లో పెడితే మనకైతే ఇక్కడ లైట్ వెలిగి ఇక్కడ సిఎంఎఫ్ బడ్స్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది. ఓకే, కనెక్ట్ అయిపోయింది. ఇన్ యూజ్ 100% అయితే బ్యాటరీ అయితే చూపిస్తుంది మనకు. ఇక్కడ మనకు దానికి సంబంధించినవి చూసుకోవడానికి యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి కూడా అడుగుతుంది. మనం ఒకసారి అయితే యాప్ అయితే డౌన్లోడ్ చేస్తాం. దీంట్లో ఏముందో యాప్ వచ్చేసి మనకైతే ఇక్కడ నథింగ్ ఎక్స్ అని చెప్పేసి అయితే యాప్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ ఎక్స్ యాప్ని యూజ్ చేసి వీళ్ళైతే ట్విట్టర్ ఎక్స్ నుంచి ఇన్స్పైర్ అయి పెట్టారు కావచ్చు ఎక్స్ అని. అది చూసినట్లయితే మనకైతే ఇది ఓపెన్ అవుతుంది.
ఓకే, ఓపెన్. దీనిలో మనకు ఏ విధంగా ప్రొవైడ్ చేశారో ఒకసారి అయితే చూద్దాం. నథింగ్ అని చెప్పేసి వచ్చింది. స్టార్ట్ అండ్ జాయిన్, కనెక్ట్ టు, హలో. నెక్స్ట్ ఇక్కడ మనమైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూపించిన విధంగా మనం ట్యాప్ చేస్తే మనకి ఏమవుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకైతే కొన్ని ఇండికేషన్స్ అయితే మనకైతే చూపిస్తుంది అనమాట. ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వస్తుంది. అదేవిధంగా దీంట్లో మనం ఏ చేసుకోవాలో మనకు ఇక్కడ బేస్ వచ్చేసి మనకైతే లెవెల్ 3 వరకు అయితే ఉందన్నమాట. ఇంకా కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈక్వలైజర్ ఉంది సెట్ చేసుకోవడానికి. అసలు ఇంత తక్కువ బడ్జెట్లో మనకైతే ఇన్ని ఫీచర్స్ అయితే మనకైతే చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు లెఫ్ట్ రైట్ దాంట్లో కూడా ఎంత ఛార్జింగ్ ఉంది, అదే విధంగా చూసుకుంటే మనకు బాక్స్లో ఎంత ఛార్జింగ్ ఉందో కూడా చూపిస్తుంది. మనం ట్రాన్స్పరెన్సీ మోడ్ పెట్టుకోవచ్చు, నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకున్నప్పుడు అయితే మనకు అన్ని బడ్స్ ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. ట్రాన్స్పరెన్సీ మోడ్ పెట్టుకున్నామంటే మనకు ఇయర్ ఫోన్స్లో దీంట్లో వచ్చే సాంగ్స్ వినపడతాయి. దాంతోపాటుగా పక్కన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా అది కూడా చాలా క్లారిటీగా వినపడుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఏ చుట్టుపక్కల ఎంత పెద్ద డిస్టర్బెన్స్ అయినా కానీ మనకు వినపడదు, అదేవిధంగా అవతల వాళ్ళకు కూడా వినపడదు. మీకు నచ్చిన సిచ్యువేషన్ బట్టి దాన్ని అయితే యూజ్ చేసుకొని అయితే మీరు యూజ్ చేయండి. పర్సనల్గా దీన్ని ఒకసారి యూజ్ చేసిన తర్వాత అయితే నాకైతే సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగానైతే 2000 లోపు బడ్జెట్లో అయితే ఇవైతే వాల్యూ ఫర్ మనీ అయితే చెప్పుకోవచ్చు. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బై నౌ.